హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను రంజాన్ స్పెషల్ హలీం ప్రిపేర్ చేశాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్, మసూర్ దాల్ 2 టేబుల్ స్పూన్స్, పెసరపప్పు 3 టేబుల్ స్పూన్స్, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను. గోధుమలని ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుని ముందుగానే నానబెట్టుకున్నాను. గోధుమలు నానడానికి టైం పడుతుంది, సో ముందుగానే నానబెట్టేశాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మనం డిన్నర్ చేయకుండా రోజా ఇఫ్తార్ టైంలో ఇది ఒక్కటి తింటే సరిపోతుంది. అలాగే డైట్గా ఉంటుంది, ప్రోటీన్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇక్కడ నేను కీమా తీసుకున్నాను. ఇక్కడ మటన్ చాలా గట్టిగా ఉంటుంది, ప్రాసెస్కి ఎక్కువ టైం పడుతుందని చెప్పి నేను ఈ విధంగా కీమా తీసుకుని చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ కీమాని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని గరం మసాలా అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పులన్నిటిని నానబెట్టుకుంటున్నాను. మినిమం ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి ఈ పప్పుల్ని. గోధుమలు నానడానికి ఒక 4 అవర్స్ టైం పడుతుంది. గోధుమలని ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోండి. ఇందులో రోజ్ వాటర్స్ కానీ రోజ్ పెటల్స్ కానీ యూస్ చేయొచ్చు. నేను రోజ్ వాటర్ యూస్ చేశాను. మటన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల అందులో మసాలాలన్నీ వెళ్ళి మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఒక 2 అవర్స్ ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. లవంగాలు ఒక 8 తీసుకున్నాను. దాల్చిన చెక్క 1 ఇంచు వరకు తీసుకున్నాను. అలాగే మిరియాలు ఒక 10 తీసుకున్నాను. ఈ హలీం అనేది చాలా హెల్దీ అండి. దీన్ని చికెన్తో అయినా చేసుకోవచ్చు. దీనిలో అన్నీ మనకి హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. గోధుమలు కానీ పప్పులు కానీ అవన్నీ. నేను నానబెట్టుకున్న పప్పుల్ని అన్నిటినీ ఒకసారి వాష్ చేసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని కుక్కర్కి విజిల్స్కి పెట్టుకున్నాను. ఈ పప్పు ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా అయిపోవాలండి. కుక్కర్లో మెత్తగా అయినా కూడా తర్వాత మనం స్మాష్ చేసుకోవాలి. తర్వాత నేను 1/2 kgకి 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని ఘీలోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ హలీంలో ఘీ ఎక్కువగానే పడుతుంది. హలీంలో యూస్ చేసే ఐటమ్స్ అన్నీ హెల్దీ ఐటమ్సేనండి. నేను కొన్ని ఆనియన్స్ తీసేస్తున్నాను వేగిన తర్వాత. కొన్ని ఆనియన్స్ ఇందులోనే వేసేసాను, ఈ వెజల్లోనే ఉంచేసాను. ఈ తీస్తున్న ఆనియన్స్ అనేవి హలీం ఉడికిన తర్వాత దానిపైన వేసుకుని తింటే టేస్టీగా ఉంటాయి. కారం మసాలాలు చూసే వేసుకుంటున్నాను, ఎందుకంటే రోజాలో ఉన్నాం కాబట్టి. నేను ఇక్కడ బోన్స్ మటన్ ఎందుకు తీసుకోలేదంటే నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అందుకోసం నేను బోన్ మటన్ తీసుకోలేదు. ఇలా అన్ని మెత్తటి ముక్కల్ని తీసుకుని దాన్ని కీమా లాగా మిషన్లో వేయించుకున్నాను. ఇక్కడ మనం తీసుకున్న పార్ట్స్ని తీసుకుని వాళ్ళని మిషన్లో కీమా లాగా చేసి ఇమ్మంటే వాళ్ళే చేసిస్తారు మిషన్లో. మన ఇండియాలో అయితే వాళ్ళు చేతితో కొడతారు కదా, ఇక్కడ మిషన్లు ఉంటాయి, ఆ మిషన్లలో వేసేస్తారు మొత్తం. బోన్స్ అయితే బోన్స్ మొత్తం స్మాష్ అయిపోయి తినేటప్పుడు మనకు తగిలితే మనం తీసేయచ్చు, కానీ పిల్లలు అలా తీయలేరు కదా. సో నేను భయపడి బోన్స్ది తీసుకోకుండా ఇలా మెత్తటి పీసెస్ని తీసుకుని వేశాను. ఇక్కడ అరబీ వాళ్ళు కూడా ఈ హలీంని ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు హలీంని హరీస్ అంటారు. వీళ్ళు చికెన్తో కానీ మటన్తో కానీ ప్రిపేర్ చేస్తారు. గోధుమలు ఎక్కువ క్వాంటిటీ వేసి చికెన్ కానీ మటన్ కానీ వేసి ప్రిపేర్ చేస్తారు. వీళ్ళ హరీస్లో ఓన్లీ మిరియాలు ఒక్కటే ఉంటాయి. అది బయట అమ్ముతారు. మనం అది తెచ్చుకుని బగారా వేసుకుని తినొచ్చు. వీళ్ళు ప్రిపేర్ చేసే హరీస్లో ఉప్పులు కారాలు ఉండవు, ఓన్లీ మిరియాల పౌడర్ ఒక్కటే ఉంటుంది.
మనం దాన్ని తీసుకొచ్చి బగార్లో ఉప్పు కారం అవన్నీ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో పుదీనా కొత్తిమీర వేశాను. తర్వాత ఈ పప్పులన్నిటిని స్మాష్ చేసుకుంటున్నాను. ఈవెన్ మిక్సీలో అయినా వేసుకుని స్మాష్ చేసుకోవచ్చు మెత్తటి పేస్ట్ లాగా, కానీ నేను పప్పు గుత్తితోనే స్మాష్ చేసుకుంటున్నాను. నా మటన్ ఎంత ఉడికిందో చూద్దాం. మటన్ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. చాలాసేపు పడుతుందండి ఇది మటన్ ప్లస్ పప్పులు ఉడకడానికి. ఇందులో ఇంకా మసాలాలని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. హలీం అంటే, హలీం ప్రాసెస్ అంటే కలపడం 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 ఇదే ప్రాసెస్. ఇంకా కలిపి కలిపి చేయి నొప్పి కూడా వస్తుంది. ఇంకా కలపడమే, ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుందంట హలీంకి. అది కూడా కింద అడుగంటుకుపోతూ ఉంటుంది. అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను ఇందులో కారం, గరం మసాలా వేసి అడ్జస్ట్ చేస్తున్నాను స్పైస్ని. ఇప్పుడు రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ రోజ్ వాటర్తో కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి హలీంలో. ఇలా ఒకసారి హలీం ప్రిపేర్ చేసుకుంటే ఒక 8 days వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకుని తినొచ్చు హలీం. ఏదైనా ఐటెం చేసుకుంటే నలుగురికి ఇచ్చిపుచ్చుకుంటాం. నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసినవి నాకు ఇస్తారు. అలా షేర్ చేసుకుంటాం ఒకళ్ళకొకళ్ళం. అంటే వేరే వేరే స్టేట్స్ నుంచి, కంట్రీస్ నుంచి వచ్చి వేరే వేరే టేస్ట్లు ఉంటాయి కదా, అలా ఈ రంజాన్ మంత్లో ఒకళ్ళ టేస్ట్లో ఒకళ్ళకి ఎక్కువగానే వెళ్తూ ఉంటాయి. చూడండి అది ఉడికి ఉడికి ఎంత మెత్తగా అయ్యిందో. అసలు ఏం కనిపించట్లేదు, పప్పులు కానీ ఏమైనా కూడా బాగా ఉడికిపోయింది. గోధుమలు వేస్తాం కదా, ఇందులో జిగురు రావాలి పైకి. జిగురు వచ్చి మనం వేసాం కదా ఘీ అనేది పైకి తేలాలి. అంతే, ఇంకా హలీం రెడీ అయిపోయినట్టు. చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఘీ అనేది సెపరేట్ అయ్యింది. అంతే అండి, హలీం రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, అల్లా హాఫీజ్.